హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, ఇలా అరుణాచలం వచ్చామని. అక్కడ రూమ్ నుంచి వ్యూ అండి ఇదంతా. ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి చిన్న గార్డెన్ కూడా ఉంది. ఎప్పుడు మనం లాంగ్ ట్రిప్ వెయ్యాలనుకుంటున్నా సరే ముందుగా మనం భయపడేది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల గురించి. అలాగే ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళకి కొంచెం హెల్త్ అస్తమాను తేడా చేస్తుంది అనుకోండి, వాళ్ళ గురించి కదా. అందుకోసమే మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అయితే క్యారీ చేస్తామన్నమాట కార్లో. అంతేకాదండి, వాటితో పాటు చాలా క్యారీ చేయాలి. దీని అంతటికీ నేను ఇంకా సెపరేట్ బ్యాగ్ అయితే పెట్టేసుకుంటాము. బయట ఎక్కడైనా సరే తొందరగా అయిపోయేది ఇలా పప్పులేనండి. ముద్దపప్పు అయితే చాలా కంఫర్ట్ ఫుడ్ కదా బయట. అండ్ అది పప్పు, రైస్, నెయ్యి ఈ మూడు అయితే కంపల్సరీ క్యారీ చేస్తామండి. అలాగే బ్రేక్ఫాస్ట్లోకి మనం ఇడ్లీ లాంటివి అయితే పిల్లలకి బయట ఎక్కడైనా పెట్టేయచ్చు. ఒకవేళ అది ఎప్పుడైనా కుదరలేదంటే ఇలాగా మిల్క్ బ్రెడ్ కూడా నేను క్యారీ చేస్తాను. మిల్క్ బ్రెడ్ అండ్ జామ్ అన్నమాట. ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేసుకున్నానండి ఈ మధ్యనే. ఇంకా దీన్ని సరిగ్గా నేను ఓపెన్ కూడా చేయలేదు. అంటే అంత పని అయితే ఇంకా సరిగ్గా రాలేదన్నమాట దీంట్లో మనకి ఒక 4 స్ట్రాస్ అయితే ఉంటాయి. అండ్ ఇలా ఒక నైఫ్ ఉంటుంది. అలాగే ఒక స్పూను అండ్ ఫోర్క్ కూడా ఒక సెట్ అన్నమాట. ఇది మనం కార్లో క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా నేను ఇది కార్లోనే ఉంచేస్తానండి. ఆ బ్యాగ్లోనే మనకి స్ట్రాస్ క్లీన్ చేసుకుని ఒక స్ట్రా కూడా పెట్టేశాడు. సో ఇంకా మనం అస్తమాను పైకి ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ మనం కార్లో పెట్టుకునే అవసరం అయితే సరిగ్గా ఉండదు కదా. ఇంకా హ్యాపీగా ఎప్పుడు బయటకు వెళ్ళినా క్లీనింగ్ అవి కూడా నేను ఇంకా బయటే చేసేసి ఇంకా కార్లో అయితే ఈ సెట్ని ఉంచేసుకుంటున్నాను. అండ్ ఇలాగే పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ కూడా క్యారీ చేస్తామండి. ఇప్పుడైతే మేము ఈసారి 1 వీక్ ఉండబోతున్నాం బయట. ఫస్ట్ 3 డేస్ అయితే అరుణాచలంలో ఉందాం అనుకుంటున్నాము. మేము ఈరోజు ఇక్కడికి రూమ్కి వచ్చేసరికి దగ్గర 3:34 అలా అయిపోయింది. ఇంకా ముందే వచ్చేసామండి, కానీ కింద ఫార్మాలిటీస్ ఉంటాయి కదా మనకి రూమ్లోకి రావడానికి. సో అందాక ఇంకా ఆర్యన్ ఆకలికి ఆగలేకపోతున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా బ్రెడ్ అండ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆకలితో ఒక పీస్ అయినా తింటాడు కదా అని చెప్పి ఇంకా బ్రెడ్ అండ్ జామ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను వాడికి. బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇలాంటివి కొంచెం క్యారీ చేసుకుని ఓపిక్గా వాళ్ళకి పెట్టుకున్నాం అనుకోండి, హెల్త్ విషయంలో మనం వాళ్ళకి ప్రాపర్ కేర్ తీసేసుకున్నట్టే. చలికాలంలో వాళ్ళకి స్వెటర్స్, మఫ్లర్స్ అలాంటివి తీసుకెళ్తూ ఉంటాం కదా, దాని భాగంగానే ఇది కూడా నేనైతే అనుకుంటాను. ముఖ్యంగా ఫుడ్ అండ్ వాటర్లోనే వాళ్ళకి చేంజ్ అయితే వచ్చేస్తుందండి. అసలు 2023 అంతా కూడా ఆర్యన్కి చాలా మటుకి కోల్డ్ అలాగే ఫీవర్తో చాలా సఫర్ అయ్యాడు. అందుకని నేనైతే చాలా భయపడిపోతున్నానండి బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే. హైదరాబాద్ నుంచి అమ్మగారి ఇంటికైనా లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటికైనా అయితే పర్వాలేదు. అలా కాకుండా బయటకి ఎక్కడికైనా ఊర్లు వెళ్తున్నాం అనుకోండి, ఇంక ఇలాంటివన్నీ కంపల్సరీ క్యారీ చేసుకుంటానన్నమాట. ఓపిక ఉన్నంత వరకు కూడా వాడికి ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాను. ముఖ్యంగా నేను ఈ వ్లాగ్లో మీకు చూపించాలనుకుంటుంది ఏంటంటే, నేను బయటకు వచ్చినప్పుడు మేము ఏమేమి క్యారీ చేస్తామన్నది నేను చెప్తాను. 3-4 ఇయర్స్గా క్యారీ చేసి కొన్నిసార్లు మర్చిపోయి అలాంటివి ఇంకా మర్చిపోకుండా క్యారీ చేసుకోవడానికి మినిమం మన దగ్గర ఏముంటే బెటర్ అన్నది నేను చెప్తానండి. బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా బ్రెడ్, జామ్ ముఖ్యంగా పెట్టుకోవాలి. అలాగే మనం ఏదన్నా ఇలాంటి పోర్టబుల్ స్టవ్స్లోకి వాడుకోవడానికి మనకి గిన్నెలు కావాలి కదా. అలా అని మన ఇంట్లోవి చాలా వెయిట్ ఉంటాయి. మనం క్యారీ చేసినా కడుక్కోవడానికి అవి ఎక్కడన్నా ఎండబెట్టడానికి కూడా మనకి ఇబ్బందే. అందుకని చెప్పేసి నేను ఇది ఆన్లైన్లో అయితే నేను కొనుక్కున్నానండి. ఇలాంటివి ఎక్కువ క్యాంపింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ చూడండి ఒకసారి. నేను తీసుకున్న దాంట్లో ఇలా 3 చిన్ని బౌల్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఒక 2 గిన్నెలు అన్నమాట. అంటే వీటిలో మనం కూరలు కానీ లేదంటే మ్యాగీ లాంటివి ఏదైనా ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే చాలా లైట్ వెయిట్ అండి. ఈ మొత్తం ఇలా సెట్ పట్టుకున్న ఒక గిన్నెంత వెయిట్ కూడా లేదు. మరి ఇది ఏం మెటల్ అన్నది నేను సరిగ్గా చూడలేదు. అలాగే ఇలాగా నీళ్ళు కాసుకోవడానికి కానీ పాలు కాసుకోవడానికి కానీ ఇలా చిన్ని టీ పాట్ లాంటిది ఇచ్చాడనమాట.
ఈ 3 మనకి దీంట్లో వచ్చాయి. అలాగే ఒక స్పాచులా ఇచ్చారు. అండ్ పక్కన చూసారా ఒక స్క్రబ్బర్ ఉంది. ఆ స్క్రబ్బర్ కూడా దీంతోనే మనకి వచ్చిందనమాట. కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. మంచి గ్రే అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో ఉంది. ఇలాంటివి మనం క్యారీ చేయటం వల్ల ఏంటంటే ముందు మనకి కార్లో ప్లేస్ అన్నది పెద్దగా ఆక్యుపై చేయదు. ఈజీ టు కుక్ అనమాట అండ్ ఈజీ టు క్లీన్ కూడా. ముందు ఇది నేను వేరే సైజ్ తీసుకున్నానండి. అవి మరీ చిన్నగా ఉన్నాయి. అసలు దేనికే పనికిరాదు అది. మళ్ళీ అది నేను బ్యాక్కి పంపేసి ఇది అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మేము ఊరెళ్ళే టైంకి వస్తుందా రాదా అనుకున్నాం, కానీ బాగానే టైంకి వచ్చేసింది. ఇది చూసారా దీని హ్యాండిల్స్ ఎలా ఉన్నాయో. ఇలా మనం పక్కకి ఇలా లాగితే మనం పట్టుకుని చేసుకోవడానికి అనమాట. వేడి కూడా తగలదు మన చేతికి. అండ్ దీని అవసరం అయిపోయాక మళ్ళీ ఇలా పక్కకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. డిజైన్ అది చాలా బాగా ఇచ్చారండి. మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా సరే ఈసారి అయితే ఒకటి ఫిక్స్ అయ్యాము. హడావుడిగా అలా కాకుండా నీట్గా నిదానంగా చేసుకుందాం అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా హోమ్ ఫీలింగ్ రావాలని ఇంకా అలా చేసుకుంటున్నాము. ఇందాకైతే పప్పు ఉడకబెట్టేశాను కదా, మంచిగా ఉడికిపోయిందండి. ఆ ఆవిరంతా కెమెరా లెన్స్కి పట్టేసింది. ఆ పప్పు అంతా కూడా నేను ఈ గిన్నెలోకి తీసేసుకున్నాను. మళ్ళీ అంటే రైస్ ఉడకబెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి. ట్రావెలింగ్లో ఏదో ఒక చిరుతిండి తింటూ ఉంటాం కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మేమందరం కూడా రైసే పెట్టేసుకున్నాం అనమాట. పప్పు, రైస్ అండ్ నెయ్యి ఉంటే చాలు కదా మ్యాక్సిమం మనకి, అందుకని చెప్పేసి రైస్ కూడా పెట్టేసుకున్నాము. కాకపోతే ఇక్కడ రైస్ 2 సార్లు పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే 5 ఉన్నాం కదా, బాబుతో 6. ఇంకా రైస్ అలా పెట్టేసి బయటకు వచ్చేసామండి. ఎంత కామ్గా ఉందో ఇక్కడ అంతా, ఇంత గాల్ లేదు, చాలా సైలెంట్గా ఉంది, ఎంత ప్లెజెంట్గా ఉందో. పైగా చలికాలం కదా, చల్లటి వాతావరణం, అది సూపర్ ఉందన్నమాట క్లైమేట్. నా డ్రెస్ కింద టైల్స్ కలర్లో కలిసిపోయిందండి. చూపిస్తున్నాను కదా, అదే అరుణాచలేశ్వరుడి గిరి అనమాట. చాలామందికి ఇక్కడ తెలుసా లేదో నాకు తెలియదు, కానీ గిరి ప్రదక్షిణ అని చేస్తారు. ఈ అరుణాచలం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువేనండి. అంత మహిమగల దేవుడు. దాని గురించి చెప్పడానికి నా వయసు, అనుభవం కూడా సరిపోదు. మన ఆంధ్రాలో అయితే చాలామంది అక్కడి నుంచి వెల్స్ వచ్చేసి లేదంటే ఇక్కడ ఒక రూమ్స్ లాంటివి కొనేసుకుని ఒక 1-2 months అలా ఇక్కడ స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారండి పెద్దవాళ్ళు అయితే. అలా మాకు తెలుసున్న వాళ్ళే చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే రూమ్స్ కొనేసుకుంటారనమాట. కొనేసుకుని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి వీలుగా ఉంటుంది కదా, ఇంకా అలా చేసుకున్నారు. లోపల అన్నం అంతా కుక్ అయ్యేలోపు నేను, మా వారు, మా బాబు ఇలా బయటకు వచ్చి సరదాగా కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఆ విజువల్స్ బయటకు వినిపిస్తున్నాయండి. చాలా ప్లెజెంట్గా ఉంది అసలు ఇక్కడ నేచర్ అంతా. అన్నం అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే డాడీకి బాబుకి పెట్టించేద్దాం అని చెప్పేసి ఇంకా వచ్చేసి పెట్టేస్తున్నాను. టిఫిన్ ప్లేట్స్ అలాగే ఇలాగా భోజనానికి సరిపడే ప్లేట్స్ కూడా మేము కార్లో పెట్టేసుకుంటూ ఉంటాము. అండ్ వేడిగా చల్లటి వాతావరణంలో ఇలా ముద్దపప్పు వేసుకుని, నెయ్యి వేసుకుని, ఆవకాయ వేసుకుని తింటే ఇంకా అంతకంటే మంచి కాంబినేషన్ ఏముంటుంది చెప్పండి. చాలా లైట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ కదా. అన్నట్టు చెప్పలేదు కదా, వాటితో పాటు మేము టీ అది పెట్టుకోవడానికి కూడా టీ పొడి అలాగే చక్కెర కూడా క్యారీ చేస్తూ ఉంటాము. అలాంటివి ఎక్కడన్నా అయిపోతే మనకి దారిలో సూపర్ మార్కెట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదండి, అలాంటి వాటిలో తీసేసుకుంటూ ఉంటాం అన్నమాట. రైస్ కూడా మినిమం 1 kg 2 kgs అలా తీసుకెళ్తాము. అయిపోతే ఇక్కడ దారిలో ఎక్కడన్నా కొనుక్కుంటాము. అండ్ కంపల్సరీ ఇలా ఒక పికిల్ అయితే క్యారీ చేస్తామండి. ఏమీ లేకపోయినా రైస్ అండ్ పికిల్ వేసుకుని తినేసి లేదంటే పెరుగన్నం కూడా తినేయచ్చు కదా, అందుకని చెప్పేసి ఇవైతే క్యారీ చేస్తాము. ఇవి ఉండటం వల్ల మనం ఎక్కడున్నా సరే మన హోమ్ కంఫర్ట్ అయితే ఉంటుంది మనకి. ఏదో బయటకు వచ్చామన్న ఫీలింగ్ అస్సలు రాదు. ఇలా అయితే మేము మధ్యాహ్నం తినాల్సిన భోజనం ఒక 4-5కి వండుకుని తినేసాము. అలాగే ఇంకా బాబుకి కూడా పప్పు నెయ్యి వేసి పెట్టేశాను అనమాట. ఇందాక చూపించాను కదండి ఒక టీ పాట్ లాగా ఇచ్చాడని చెప్పేసి, దాంట్లో నేను ఏం చేశానంటే బాబుకి క్యారెట్ ఇష్టం అని చెప్పేసి క్యారెట్ కూడా క్యారీ చేశాను. క్యారెట్ అండ్ బంగాళదుంపలు అనమాట. ఫ్రై అది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అయితే వాడికి ఇలాగా క్యారెట్ దీంట్లో ఉడకపెట్టేసి రాత్రికి క్యారెట్ ఫ్రై పెట్టేశాను. ఏదైనా అండి మనం బయటకు వెళ్ళినప్పుడు కాస్త ఓపిక తెచ్చుకుని ఇలాంటివి చేసుకుంటే మన హెల్త్, మన వాళ్ళ హెల్త్, మన పిల్లల హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. నా దృష్టిలో అయితే ఈ ప్రోడక్ట్ హైలీ రికమెండెడ్ అండి. ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం మస్ట్ బై అనే చెప్తాను.
అండ్ కంపల్సరీ ఆ గ్యాస్ టిన్స్ ఉంటాయి కదా, మనం ట్రావెల్ చేసుకుని ముందర ఒక 10 days బిఫోరే మనం ఆర్డర్ పెట్టుకోవడం కూడా బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఎన్ని అయిపోతాయో తెలియదు కదా, ఒక్కొక్కసారి మన కుకింగ్ ఎక్కువ ఉందనుకోండి తొందరగా అయిపోతూ ఉంటాయి టిన్స్ అన్నది. నేనైతే ఈ 7 days జర్నీకి 5 టిన్స్ అయితే క్యారీ చేశాను. ఆ 5 టిన్స్ కూడా నాకు 7 days అయితే వచ్చేసాయి. మీకు ఈ ప్రోడక్ట్ లింక్ అయినా అలాగే ఆ టిన్స్ లింక్ అయినా సరే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. అండ్ ఈ కుక్వేర్ తీసుకున్నాను అన్నాను కదా ట్రావెలింగ్కి, అది కూడా పెడతాను. ఒకసారి కావాలంటే చెక్ చేసి అఫోర్డబుల్ అనుకుంటే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇదండి మా కుకింగ్ అండ్ ట్రావెలింగ్ వ్లాగ్. ఇలా ఇంకా భోజనాలు అయిపోయాక ఇంక సరదాగా బయటకు వచ్చి చాలాసేపు అయితే కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా ఏ సౌండ్ లేకుండా చాలా నేచర్కి దగ్గరగా ఉందండి ఈ ప్లేస్ అంతా. చుట్టూ పొలాలే. అసలు మేము ఉన్న హోటల్ కూడా చాలా చాలా బాగుంది. ఇదండి ఇవాల్టి వీడియో. మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.